ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. శూన్యం నుండి వెలుగు ప్రజ్వలించెను. మూలంలేని నీడలేని తేజస్సు శాశ్వతమైన రాత్రిని రెండుగా చీల్చెను. ఆయన వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచెను. సాయంకాలమును ఉదయమును కలిగెను. మొదటి దినము. ఆయన ఆకాశమును తెరవలె విశాలపరచెను. పైన ఉన్న జలములను క్రింద ఉన్న జలముల నుండి వేరు చేసెను. ఒక గొప్ప విస్తారము కనిపించెను. ఆకాశము రెండు అనంతమైన సముద్రముల మధ్య ప్రకాశించుచుండెను. ఒకటి పైకి చేరుచుండెను, మరొకటి లోతుగా అణగియుండెను. అప్పుడు జలములు ఒక చోటికి చేరెను. లోతుల నుండి భూమి పైకి లేచెను. పర్వతములు ఆకాశము వైపు ఎగసెను. బంజరు భూమి నుండి జీవము కదిలెను. ఫలములతో నిండిన వృక్షములు, ధాన్యపు పొలములు, ఏ కన్ను ఇంకా చూడని రంగులలో పుష్పములు వికసించెను. ఆకాశ విశాలములో జ్యోతులను ఉంచెను. పగటిని ఏరుటకు ఒక పెద్ద జ్యోతిని, రాత్రిని పరిపాలించుటకు ఒక చిన్న జ్యోతిని, మరియు నక్షత్రములను. ఆయన ఆకాశమంతటా అగ్ని విత్తనముల వలె చల్లెను. ప్రతి ఒక్క సముద్రములు జీవముతో నిండెను. ఆకాశములు రెక్కలతో నిండెను. భూమి మీద ప్రతి జీవి తన మొదటి శ్వాసను తీసుకొనెను. అప్పుడు భూమి ధూళి నుండి ఆయన మానవజాతిని రూపొందించెను తన స్వరూపములో, మరియు వారిలో జీవశ్వాసను ఊదెను. దేవుడు తాను చేసినదంతయు చూచెను. అది మిక్కిలి మంచిదిగా ఉండెను. 7వ దినమున ఆయన విశ్రమించెను.